హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు ఇంట్లోని ఈజీగా హోమ్ మేడ్ చాక్లెట్స్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది నేర్పిస్తాను. ఈ చాక్లెట్స్ తయారు చేసే విధానం అనేది చాలా సులువుగా ఉంటుంది. ఎవరైనా తయారు చేయొచ్చు. ఇంకా బయటన చాక్లెట్స్ కొనే పనే లేకుండా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మరలా వీటిని మీరు ఎవరికైనా సేల్ లాగా కూడా చేయొచ్చు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హోమ్ మేడ్ చాక్లెట్స్ తయారు చేయాలంటే మన దగ్గర కావాల్సింది కాంపౌండ్ చాక్లెట్స్. అవి చాలా కంపెనీస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మీకు చాక్లెట్స్ కోసం కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు పక్కన ఉన్నాయి కదా, నేను చూపిస్తున్నాను కదా, అవి చాక్లెట్స్ వేసుకునే మౌల్డ్స్ అన్నమాట. ఇవి మీకు ప్లాస్టిక్లోనే దొరుకుతాయి, ఆ విధంగా సిలికాన్ మౌల్డ్స్లో కూడా దొరుకుతాయి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి కొనుక్కోవచ్చు. మిల్క్ కాంపౌండ్, తర్వాత డార్క్ కాంపౌండ్, తర్వాత వైట్ చాక్లెట్ కాంపౌండ్ కూడా దొరుకుతుంది. ఇందులో కొన్ని రకాల కంపెనీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న షాప్స్లో ఏ కంపెనీ ఉంటే అవి తీసుకోండి. నేను చూపిస్తుంది అయితే 2M కంపెనీ. చాలామంది చాక్లెట్స్ చేసేవాళ్ళు యూజ్ చేసేది 2M, తర్వాత మోర్డే అనే కంపెనీని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, కొద్దిగా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఆ మొత్తం బ్లాక్ అంతా మీకు 500 గ్రామ్స్ ఉంటుంది. దానిపైనే మెన్షన్ చేసి ఉంటుంది ప్రైస్ కూడా. వీటిని మీరు షాప్స్లో తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది, అందుకని మీరు షాప్కి వెళ్ళి అడిగి చూడండి. మీరు ఒకవేళ ఏదైనా బల్క్గా కొంటాము చాక్లెట్స్ అంటే వాళ్ళు ఇంకా తక్కువ ప్రైస్కే ఇస్తారు. సింగిల్గా కొన్నప్పుడైతే మటుకు దాని మీద ఎంత ఉందో అంతవరకు మనకి ఇస్తారు. ఎక్కడ డిస్కౌంట్ అయితే చేయరన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను చాక్లెట్స్ కోసమని కొన్నవే. అంటే మీరు చాక్లెట్స్ కూడా సేల్ చేసేవారా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. నేను చాక్లెట్స్ అయితే చేసేదాన్ని, సేల్ చేయడం అనేది చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే నేను చాక్లెట్ ఇవన్నీ కాదు, నేను బేకర్ని. ఎవరైనా నాకు కేక్స్ అవి ఆర్డర్స్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్గా అడిగితే వాళ్ళ కోసం మాత్రమే నేను చాక్లెట్స్ చేసేసి వాళ్ళకి ఇచ్చేదాన్ని. అంతేగాని ప్రత్యేకంగా నేను చాక్లెట్స్ని సేల్ చేస్తానని నేను ఎప్పుడు ఎవరికి చెప్పేదాన్ని కాదనమాట. ఇక్కడ చూస్తున్న మౌల్డ్స్ అన్నీ నేను షాప్కు వెళ్ళినప్పుడల్లా బాగున్నాయి, ఇది నాకు ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది అలా అనుకొని కొన్నవన్నమాట. అందుకే ఇన్ని మౌల్డ్స్ అన్నవి నా దగ్గర ఎక్కువైపోయాయి. ఇవన్నీ నేను చక్కగా క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను. 10 years అయిందండి ఇవన్నీ కొననమాట. అనేసరి ఎక్కడ ఏం పాడవలేదు. ఆ ప్లాస్టిక్ మటుకు కొన్ని విరిగిపోయాయి. ఇక్కడ మీరు చూస్తున్న పినాటా మౌల్డ్ ఉంది కదా, అదైతే బాగా యూస్ అయిందండి పినాటా కేక్ చేయడానికి. తర్వాత ఈ చిన్న షేప్స్ ఉన్నాయి కదా, ఇదైతే మీరు కంపల్సరీ కొనుక్కోండి దొరికితే. నేను అమెజాన్ లింక్ కానీ ఉంటే నేను కింద పెడతాను, చూడండి. ఎందుకంటే మీరు కేక్స్ మీద డెకరేట్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. ఇక్కడ చూపిస్తాను కదా, ఈ మౌల్డ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎస్పెషల్గా మనం చాక్లెట్ కేక్స్ చేస్తున్నప్పుడు అయితే మటుకు చాలా బాగుంటాయి. ఇక్కడ చూపిస్తున్నానా, ఇది కూడా బాగుంటుందండి. ఎందుకంటే చాక్లెట్ని కొద్దిగా లోపల దాకా మనం వేస్తాము, ఫిల్లింగ్స్ పెట్టినప్పుడు చాలా పర్ఫెక్ట్గా మనకి బాగుంటుంది అనమాట. ఇవైతే డిఫరెంట్ షేప్స్ అనమాట. అలాగే మీరు పినాటా కేక్ సేల్ చేయాలి అనుకుంటే మటుకు ఈ విధమైన షెల్ అనేది కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. దీంట్లో చాక్లెట్ని వేసి నెమ్మదిగా మీరు 2-3 సార్లు కోటింగ్ ఇచ్చేసి తీస్తే మటుకు చక్కగా మీకు షెల్ అనేది విరగకుండా మీకు చక్కగా వస్తుంది. లోపల మీకు కావలసిన కేక్ కానీ ఇంకా ఏమైనా చాక్లెట్స్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. అంటే నేను పినాటా కేక్ అనేది ఇప్పుడు కాక మన ఛానల్లో చేయలేదు, ఎప్పుడైనా చేసి చూపించినప్పుడు మీరు చూద్దురు. ఇక్కడ చూస్తున్నారు కదా, అవి చిన్న సైజు ఉన్న పినాటా అనమాట. తర్వాత దివాళీ వస్తుంది అనగానే దీపావళికి కావాల్సిన క్రేకర్స్ తయారు చేస్తారు కదా చాక్లెట్స్తో, అవి కూడా నేను కొనేసుకున్నానులేండి. అలా నేను ప్రతి ఫెస్టివల్కి ఏదైనా కానీ నాకు కనబడితే కళ్ళుకి కొనేయడమే. అవి మరలా యూజ్ చేశానా లేదా అన్నది కూడా నాకు తెలీదు. కొన్ని యూజ్ చేశాను. ఇవన్నీ నేను ఒక బాక్స్లో పెట్టి లోపల దాచాను అనమాట. ఇప్పుడు ఈరోజు మీ అందరికీ వీడియో చూపించడానికి మాత్రమే వీటిని తీసి క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా, కార్ షేప్లో ఉన్నవి చాలా బాగుంటాయండి. అది కూడా ఇక్కడ ఎప్పుడైనా సరే ఇంకొక చిన్న ఐడియా ఇస్తాను మీకు, చూడండి. మన కేక్స్ ఆర్డర్స్ చేస్తారు కదా,
ఆర్డర్స్ చేసేది దేనికోసం? పిల్లల బర్త్డేస్కే కదా. సో మీరు వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఇలా చాక్లెట్స్ అన్నవి చేసి ఒక 5 లేకపోతే 6 అలా చేసి ఏదైనా ఒక బ్యూటిఫుల్ కవర్లో పెట్టి వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. తర్వాత మీకు నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ ఇవ్వడానికి మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లలు ఊరుకోరు, ఆంటీకి ఆర్డర్ ఇవ్వు మళ్ళీ మనకి చాక్లెట్స్ కూడా వస్తాయి అని చెప్పి. ఈ ట్రిక్ కానీ మీకు నచ్చితే నెక్స్ట్ టైం మీరు చెయ్యండి. సేమ్ కేక్తో పాటు చాక్లెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ కూడా అయిపోతారనమాట. మీకు ఈ చాక్లెట్ మౌల్స్ ఎంత ప్రైస్ అని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా. ప్లాస్టిక్ అయితే మీకు 20, 60, 80 రూపీస్. అంటే అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి చేంజ్ అవుతాయి ప్రైజెస్. ఆ పక్కన ఉన్న సిలికాన్ అయితే మీకు 100 రూపీస్, 120, 150 అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు చాక్లెట్ని ఏ విధంగా మనం మెల్ట్ చేయొచ్చు అన్నది చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు చాక్లెట్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ 2 తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. ఇక్కడ మీ ఆప్షనల్ అనమాట. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. కాజు తీసుకోవచ్చు, పిస్తా తీసుకోవచ్చు, బాదం తీసుకోవచ్చు. మీ పిల్లలు ఏది తింటే ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తుంది వైట్ కలర్లో రైస్ క్రిప్స్ అంటారు. ఇవి కూడా మీకు బేకింగ్ షాప్స్లోనే దొరుకుతాయి. నేను ఇక్కడైతే ఈ 2 మౌల్స్లోని తర్వాత ప్లాస్టిక్ దాంట్లో కూడా మీకు వేసి చూపిస్తాను. ఎంత ఈజీగా ఏ విధంగా మీకు వస్తాయి అన్నది తెలుస్తుంది. ఒక ప్లేట్ తీసుకోండి. ఇలా చాక్లెట్ని మీరు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోండి. ఇక్కడైతే నేను డార్క్ చాక్లెట్ అన్నవి 2 బ్లాకులు తీసుకుంటున్నాను, మిల్క్ చాక్లెట్ 1 తీసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు అలా తింటేనే నచ్చుతుంది. మీకు డార్క్ చాక్లెట్ ఒక్కటే కావాలంటే ఆ ఒక్క చాక్లెట్ మాత్రమే తీసుకొని మీరు మెల్ట్ చేసుకోవచ్చు. లేదు మా పిల్లలు అంత డార్క్ చాక్లెట్ తినరు, నేను మిల్క్ చాక్లెట్ చేసుకుంటానంటే ఓన్లీ మిల్క్ చాక్లెట్ మాత్రమే మీరు మెల్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా మీ కస్టమైజేషన్ బట్టే మీరు చాక్లెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. నేనైతే నాకు డార్క్ అంత బాగా నచ్చదు కాబట్టి 2 డార్క్ తీసుకున్నాను. 1 బ్లాక్ అన్నది మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి. చాక్లెట్ని మీరు మెల్ట్ చేసే పద్ధతి డబుల్ బాయిలింగ్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మైక్రో ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే డబుల్ బాయిలింగ్లో చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. ఎందుకు చిన్న చిన్నవి అంటే మెల్ట్ చేసేటప్పుడు ఈజీగా చాలా త్వరగా మెల్ట్ అవుతుంది. అదే మీరు బ్లాక్ అంతా తీసుకువెళ్ళి మీరు వేసేసారనుకోండి, ఎప్పుడుకో నెమ్మదిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. మనకు పని చక్కగా టైంకి అయిపోవాలి అంటే మటుకు ఇలాంటి చిన్న చిన్న పనులు అన్నవి చెయ్యాలి. మీరు ఇప్పుడు ఈ కట్ చేసే పని అంతా పిల్లలకి ఇచ్చేయండి. ఎందుకంటే చేసేది పిల్లలకే కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. మా అమ్మ ఎంత కష్టపడుతుందా ఏదైనా చిన్న చిన్న పనులని వాళ్ళు అనుకుంటారు. అందుకు ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతుల్లో ఏ విధంగా మెల్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు స్టవ్ ఆన్ చేసుకోండి. ఇక్కడ నేను ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకున్నాను. ఎంత సిమ్లో ఉంటే అంత సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకోండి, నార్మల్ వాటర్. మీరు ఇక్కడ గమనించవలసింది కిందన పెట్టిన గిన్నె చిన్నదై ఉండాలి, పైన మనం చాక్లెట్ మెల్ట్ చేయడానికి వేసిన బౌల్ అయితే పెద్దది ఉండాలి. ఎందుకు అనుకుంటున్నారు అలాగా? కింద నుంచి వచ్చే వాటర్ వేపర్ కూడా చాక్లెట్లోకి వెళ్ళకూడదు. అందుకోసమే ఎప్పుడైనా సరే చాక్లెట్ మెల్ట్ చేసే బౌల్ అన్నది పెద్దది తీసుకోండి. ఇక్కడ బౌలు ఎప్పుడైనా గ్లాసే వాడాలా అని డౌట్ ఇప్పుడు మీకు రావచ్చు. ఏమీ అవసరం లేదు, నేను వీడియో కోసం ఇలా మీకు గ్లాస్ బౌల్లో చూపిస్తున్నాను. మీరు మన ఇంట్లో ఉన్న స్టీల్ బౌల్లోనే చేసుకోండి. బౌల్ మొత్తం చక్కగా మీరు టిష్యూ పేపర్తో కానీ ఏదైనా మంచి క్లాత్తో తుడిచేయండి. ఎక్కడ తడి లేకుండా, తడి అన్నదే ఉండకూడదు. చాక్లెట్కి అస్సలు వాటర్ అంటే నచ్చదు. ఆ 2 శత్రువులు అని చెప్పి మీరు మైండ్లో పెట్టుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో చాక్లెట్లోకి ఒక్క చుక్క కూడా నీళ్లు వెళ్ళకూడదు అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారా, మెల్లమెల్లగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వెయ్యగానే ఏం మెల్ట్ అయిపోలేదు, అది సిమ్లో ఉంది. మెల్లిగా ఆ ఆవిరి అన్నది కొద్ది కొద్దిగా పెరిగి మనం పెట్టిన బౌల్ మీద ఉన్న చాక్లెట్ మెల్ట్ అవ్వడం అన్నది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చక్కగా ఈ విధంగా కలపండి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా చాక్లెట్ అన్నది ఉండిపోతే
మొత్తం ఈవెన్గా అన్నీ కలిసేటట్టుగా స్మూత్గా వస్తుందన్నమాట మన చాక్లెట్ అనేది మెల్ట్ అయ్యి. ఇదే పద్ధతిని మైక్రో ఓవెన్లో ఎలా చేయాలంటే, మైక్రో ఓవెన్లో లోపలికి చాక్లెట్ అన్నది పెట్టాలి. అంటే ఇలా వాటర్ అవేమి పెట్టక్కర్లేదు. ఏ బౌల్లో అయితే మీరు చాక్లెట్ వేసుకున్నారో ఆ బౌల్ని లోపల పెట్టి ఒక 30 సెకండ్స్ అంతే పెట్టి, లేకపోతే 10 సెకండ్స్కి అంటే చిన్నగా మీరు టైం అన్నది పెట్టాలి అంతే. కొద్దిగా వేడి చేయడం, బయటికి తీయడం, మళ్ళీ కలపడం, మళ్ళీ లోపల పెట్టడం, మళ్ళీ కలపడం, అలా చేయాలి. అంతేగాని ఒకేసారి 5 నిమిషాలకి అలా పెట్టేసి చాక్లెట్ని మెల్ట్ చేయడం అనేది చేయకూడదు. అప్పుడు చాక్లెట్ బర్న్ అయిపోతుంది అనమాట. అందుకే మీకు సేఫ్గా బాగా చక్కగా అవ్వాలంటే ఇలా డబుల్ బాయిలింగ్లోనే చేసుకోండి. చాక్లెట్ చాలా పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోతుంది. చూసారా, చక్కగా అయిపోయింది. ఇప్పుడు నేను పక్కకు తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ చాక్లెట్ని ఈ మౌల్డ్స్లో వేసేసుకుందాం. మౌల్డ్స్లో వేసేటప్పుడు ఆ మౌల్డ్స్కి ఏదైనా బటర్ రాయాలా, ఏమైనా రాయాలా అని చెప్పి మీకు అనిపిస్తుంది. ఏమి రాయక్కర్లేదు. ఆ మౌల్డ్స్ క్లీన్గా తుడుచుకోండి చాలు, ఎక్కడ తడి లేకుండా. బాగా క్లీన్గా మనం తుడుచుకున్న తర్వాత ఇలా స్పూన్ తీసుకోండి. స్పూన్తోని ఈ విధంగా మొత్తం అన్నీ ఫిల్ చేసుకోండి. ఈ ఫిల్ చేసుకున్నప్పుడే మీరు ప్లెయిన్గా కావాలంటే అలా ప్లెయిన్గా వేసుకోవచ్చు. లేదు నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటానంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. తర్వాత రైస్ క్రిప్స్ ఉన్నాయి కదా పక్కన, అవి యాడ్ చేసుకుంటానంటే అవి యాడ్ చేసుకోండి. తర్వాత ఓరియో బిస్కెట్స్ని క్రష్ చేసేయండి, చేసి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీ ఆప్షన్ అనమాట. మీ పిల్లలకి ఎలా నచ్చితే అలా మీరు ఇంట్లోనే హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి తయారు చేయొచ్చు. చాక్లెట్స్ అన్నీ ఈ విధంగా ఫిల్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెమ్మదిగా కూల్ అవుతుంది. ఎందుకంటే బయటన ఉంచినా సరే నార్మల్గా అయిపోతుంది, కానీ కొద్దిగా కూలింగ్ అన్నది ఇవ్వాలి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ విధంగా మీరు 2 బ్లాకులు అన్నది చేసుకొని ఎన్ని వచ్చాయో కౌంట్ చేసుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది మీరు ఎంత చక్కగా ఇన్ని చాక్లెట్స్ ఎంత తక్కువ అమౌంట్తో చేశారన్నది. మీకు ఒక లెక్క అన్నది తెలుస్తుంది అనమాట. ప్రైజెస్ అవి ఎలా వేసుకోవాలంటే అక్కడ మీ ఏరియాని బట్టి వేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడైతే ప్లెయిన్ చాక్లెట్స్ 250 గ్రామ్స్, ఎందుకంటే చాక్లెట్స్ ఎప్పుడైనా సరే కేజీల లెక్కనే అమ్ముతారు. అదే పావు కేజీ చాక్లెట్స్ అనుకోండి ప్లెయిన్వి, ఇక్కడ 300 రూపాయలు తీసుకుంటారు బెంగళూరులో. అదే మన ఊర్లో ఎంత తీసుకుంటారో మీరు కనుక్కోండి. చుట్టుపక్కల ఎవరైనా సేల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎంత సేల్ చేస్తున్నారు ఏంటి అన్నది మీకు తెలుస్తుంది కదా. చూడండి, చూసి తెలుసుకోండి. ఈ ఒక్కొక్కటి చొప్పున అమ్మాలి అని మటుకు అస్సలు అనుకోకండి. అలా అయితే మీరు కొంతమంది నాకు 10 ఇవ్వండి లేకపోతే 12 ఇవ్వండి అంటే ఇదే ప్రాసెస్ చేయాలి. మళ్ళీ 12 కోసం మళ్ళీ మీరు పనంతా పెట్టుకోవాలి. అలా కాదు, మినిమం 250 గ్రామ్స్ ఇవ్వండి ఆర్డర్ అని చెప్పండి. అలా చెప్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓహో ఈవిడ ఇలా గ్రామ్స్ లాగా తీసుకుంటారనమాట, అంటే కేజీల లెక్కన వీడు సేల్ చేస్తారనమాట అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ మీరు వచ్చేసరికల్లా ఒకవేళ డ్రై ఫ్రూట్స్ వేస్తే మీ కాస్ట్ అనేది పెంచుకోండి. ఏదైనా ఫిల్లింగ్ అన్నది వేస్తే మటుకు కాస్ట్ అన్నది ఆటోమేటిక్గా పెంచాలి. ఓకేనా. నేను పైన థంబ్నెయిల్లో పెట్టాను కదా 1000 రూపీస్కే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని. అది నిజమే కదా, ఎందుకంటే ఇక్కడ మీకు ఎక్కడ ఖర్చు ఉన్నది. చాక్లెట్స్ బార్స్ కొంటారు, చాక్లెట్ మెల్ట్ చేయడానికి చక్కగా ఇంట్లో ఉన్న పాత్రలోనే మనం చేయొచ్చు. ఫ్రిడ్జ్లో పెడతాము, తర్వాత దాన్ని చక్కగా ర్యాప్ చేయొచ్చు. ఏ విధంగా దాన్ని ప్యాక్ చేయొచ్చు అన్నది కూడా నేను చూపిస్తాను లాస్ట్లో. ఈ విధంగా అన్నీ చూసుకుంటే మనం ఒక 1000 రూపాయల్లోనే, 1000 రూపాయలు అంటే మనం ఒక డ్రెస్ టాపు అలాంటివి కొనుక్కుంటాం కదా, అలాంటివి కొనకుండా ఒక్క మంత్ మీరు ఈ చాక్లెట్ బిజినెస్ అనేది చెయ్యాలి అని అనుకుంటే ట్రై చేసి చూడండి. ఆర్డర్స్ ఎలా వస్తాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు. కొద్దిగా ట్రై చేయడంలో తప్పులేదు కదా. ఆర్డర్స్ ఎలా వస్తాయి అంటే మీరు చాక్లెట్స్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే పక్క ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వండి టేస్ట్కి. సో వాళ్ళు తిన్నాక వాళ్ళకే తెలుస్తుంది చాలా బాగున్నాయి టేస్ట్ అని చెప్పి. సో దట్ మీకు ఆర్డర్స్ అన్నవి అలా తెప్పించుకునేదానికో చూడండి. మనం ఇంట్లో కూర్చొని నాకు ఆర్డర్స్ రావాలి, ఎలా రావాలి అనుకుంటే ఎప్పుడు ఏమీ రావు కదా. ప్రయత్నించండి, ప్రయత్నిస్తే రానిది ఏమీ ఉండదు. మనం ఆడవాళ్ళం, మనకి దేవుడిచ్చిన ఒకే ఒక వరం ఏంటో తెలుసా? ఏదైనా అనుకుంటే చేస్తామంటే చేస్తాం అంతే. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను కూడా ఒక అమ్మాయినే. నేను ఇలాగే అనుకొని
ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి ఇంత వర్క్ అనేది నేర్చుకున్నాను. అందుకే మీకు కూడా ఒక మాట సాయం అన్నమాట. మీరు కూడా చెయ్యండి. ఇంట్లో నుంచి ఏదైనా, అదే కేక్స్ చేయాలంటే బీటర్ కావాలి, ఇంకా చాలా కావాలి, ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతూ ఉంటుంది. అదే చాక్లెట్స్ అయితే మీకు అంత ఖర్చు అవ్వదని నేను అనుకుంటున్నాను. మీరు ముడి సరుకులన్నీ మీకు దగ్గరలో ఉన్న షాప్స్లో చూసుకోండి, దొరుకుతాయి. మీకు కానీ నేను చెప్పిన మాటలు నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఫ్రిడ్జ్లో 20 నిమిషాల తర్వాత ఈ విధంగా బయటకు తీసి మీకు చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయో చూడండి. సెట్ అవ్వలేదనుకోండి, మీరు ఒకటి తీసి చూడండి. చాక్లెట్ అది ఎక్కడైనా అలా లిక్విడ్ లాగా ఉండిపోతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పెట్టేస్తే సెట్ అయిపోతాయి. ఇక్కడ మీకు చాలామందికి డౌట్, మేము చేసిన తర్వాత మెల్ట్ అయిపోతాయని. చాక్లెట్స్ ఎప్పుడూ కూడా బయట ఉంచకూడదండి. పనంతా అయిపోయిన తర్వాత, అంటే మనం ఇలా డీమోల్డ్ చేసేసాక ఏదైనా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు తిన్నా సరే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇవ్వండి. బయటను పెట్టుకుంటే ఆటోమేటిక్గా మెల్ట్ అవుతాయి అన్నమాట. మెల్ట్ అంటే ఓవర్గా ఇలాగ వచ్చేదన్నమాట, లిక్విడ్ లాగా. కానీ సాఫ్ట్గా ఉంటాయి. కొంతమందికి సాఫ్ట్గా తినాలి అనుకుంటే బయటను పెట్టుకొని తినండి. లేదు మాకు నార్మల్గానే ఉంటే బెటర్ అనుకుంటే మటుకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు చాక్లెట్స్ని చక్కగా ర్యాప్ చేసేసి మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అలా ఇవ్వచ్చు. వాళ్ళకి ఇచ్చినప్పటికీ ఎప్పుడైనా మెల్ట్ అయిపోతాయేమో అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మీరు ర్యాప్ చేసేస్తారు కాబట్టి అవి మెల్ట్ అయినా సరే అందులోనే ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి చెప్పండి ఇచ్చినప్పుడే, మీరు కొద్దిగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బయటను వదిలేయొద్దు అని చెప్పి. బయటన చాలా చాక్లెట్స్ అనేవి మేక్ చేస్తూ ఉంటారు కదా, నేను షాప్స్ కోసం మాట్లాడుతున్నాను. అవైతే మెల్ట్ అవ్వవు, అలా బయటను ఉంటాయి. అది ఎందుకంటే వాళ్ళు కోకో పౌడర్ వేసి చాక్లెట్స్ అనేవి తయారు చేస్తారు. వన్స్ చాక్లెట్స్లో కోకో పౌడర్ వేస్తే అవి అస్సలు మెల్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. మీకు ఆ టైప్ ఆఫ్ చాక్లెట్స్ కూడా నేర్చుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. నేను కోకో పౌడర్తో కూడా ఎలా చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చు అన్నది చెబుతాను. ఇలా మీకు ఈజీ ప్రాసెస్లో నేర్పించాలని నేను ఇక్కడ మీకు ఇలా చాక్లెట్స్లో చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్ మీరు వైట్ చాక్లెట్తో కూడా చేసుకోవచ్చు. అవి కూడా నేను త్వరలో వీడియోస్ అన్నవి పెడతాను. ఈ వీడియో నేను పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, అక్క మా దగ్గర బీటర్ లేదు, మా దగ్గర ఏ ఎక్విప్మెంట్స్ లేదు, మేము అంత ఫైనాన్షియల్గా ఇప్పటికిప్పుడు అవన్నీ కొని మేము కేక్స్ చేయలేము, పర్ఫెక్ట్గా రావాలి అంటే నువ్వు చెప్పినట్టుగా మేము చెయ్యాలి, ఎలాగోలా ట్రై చేసి కేక్స్ అయితే చేసి వాళ్ళు నాకు పిక్స్ అన్నవి పెట్టారు. కానీ దానిని వాళ్ళు బిజినెస్ లాగా మార్చాలంటే ఎలా, మాకు కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది మాకు రావాలి అని చెప్పి చాలామంది సిస్టర్స్ అనేవి నాకు పెడుతూ ఉంటారు మెసేజెస్. అందుకోసమే నేను ఈరోజు వీడియో చేసిందే వాళ్ళందరి కోసం. చాక్లెట్స్తో కూడా మనం మనీ అన్నది సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళకి చూపించడం కోసం అనమాట. ఇది మీలో కూడా చాలామందికి యూస్ఫుల్ అవుతుందనే నేను ఈ వీడియో అనేది తీయడం జరిగింది. మీకు చాక్లెట్స్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు కూడా ఇలాగే కేజీల లెక్కనే అమ్ముతారా అని డౌట్ మీకు వస్తుంది. నేనైతే నాకు చాక్లెట్స్ ఆర్డర్స్ అన్నవి ఎవరైనా కానీ పెడితే ఎక్కువ మొత్తంలో, అదే తక్కువ అనుకోండి నార్మల్గా చేసి వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. అదే ఎక్కువ మొత్తంలో ఆర్డర్ వస్తే నేను ఏం చేస్తానో చెప్పనా, నా చుట్టూ చాలామంది చాక్లెట్స్, ఓన్లీ చాక్లెట్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇలా నీకు ఒక ఆర్డర్ అనేది నేను ఇస్తున్నాను తీసుకో అని చెప్పి, అప్పుడు తను చాలా హ్యాపీ అవుతుంది. ఒక్కరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తేనే ఇలాంటి బిజినెస్లో ముందుకెళ్ళగలం. నేను ఎందుకు ఇవ్వాలి తనకి ఆర్డర్, నేను ఇవ్వను, అది కూడా నేనే చేసేస్తాను అని అనుకోవచ్చు. కానీ ఒక్క ఆర్డర్ తనకి ఇవ్వడం వల్ల మనకు పోయేదేమీ లేదు. అంటే నెక్స్ట్ నుంచి కూడా తనకి ఆర్డర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం చాక్లెట్స్ అనేవి చేయలేనప్పుడు ఎందుకు అని చెప్పి నేనైతే ఎవరైతే చాక్లెట్స్ చేసే వాళ్ళకి మాత్రం నాకు తెలిసిన వాళ్ళు ఉంటారండి, వాళ్ళకైతే నా ఆర్డర్ అన్నది చాలా మటుకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట. నాకు అందులో మళ్ళీ మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది, అప్పుడు మీకు వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారని. సో సారీ అండి, మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగినా నేనైతే ఎప్పుడు ఎవరి దగ్గర ఒక్క మనీ అన్నది తీసుకోను కూడా. నేను హ్యాపీగా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు గ్రో అవ్వాలనే ఉద్దేశంతో. ఎప్పుడైనా సరే మనకు మనం సాయం చేసుకుంటూ చెయ్య పట్టుకొని గ్రో అవుతూ ఉంటేనే ఈ సర్కిల్ అనేది ఇంకా పెరుగుతూ వెళ్తుంది. ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే అందరూ కలిసికట్టుగా వెళ్ళాలన్నదే నా ఉద్దేశం. ఇక్కడ ఇటువంటి ర్యాప్స్ అన్నవి దొరుకుతాయి. ఇవి చాక్లెట్స్ని చక్కగా మనం బ్యూటిఫుల్గా డెకరేట్ చేయడానికి యూజ్ అవుతాయి.
ఇందులో కూడా మీకు ఇటువంటి ప్లాస్టిక్వి ఉంటాయి, పేపర్ కూడా దొరుకుతాయి. పేపర్ అయితే ఇంకా ఈజీ, పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయచ్చు. కానీ అక్కడ అప్పుడప్పుడు చిదిగిపోతూ ఉంటాయన్నమాట అవి. దానికన్నా బెటర్ ఇవైతే. ఇవి 100 200 ఉంటాయి అందులోని. వాటితో పాటు మీకు అటువంటి ట్విక్స్ కూడా దొరుకుతాయి, అంటే చుట్టూ మనం కట్టి చక్కగా సీల్ వేయడానికి అనమాట. ఇవి పెట్టడానికంటూ కూడా మీకు బాక్సెస్ దొరుకుతాయి. ఒక్కొక్క బాక్సు మీకు 20 రూపీస్ ఆర్ 25 రూపీస్. మీరు ఎప్పుడైనా హోల్సేల్ షాప్లో కొనడానికి ట్రై చేయండి. అలాంటి షాప్లో అయితే మీకు ప్రైజెస్ అనేవి చాలా తగ్గుతాయి. రీటైల్గా దొరికే షాప్స్లో అయితే వాళ్ళు ఎంత ఉందో ఎంఆర్పి అంతకే మనకి ఇస్తారు, వాళ్ళు ఏమి తగ్గించరు. అందుకే మీరు ఎప్పుడైనా హోల్సేల్ వైపు చూడండి. ఈ విధంగా మొత్తం ప్యాక్ చేసి ఇలాంటి ఏదైనా ఒక బాక్స్లో కానీ, లేకపోతే ఏదైనా ట్రాన్స్పరెంట్ పౌచెస్ కూడా దొరుకుతాయి. అవి కూడా చాలా అందమైన పౌచెస్ దొరుకుతాయి. అందులో వేసేసి ఏదైనా ఒక రిబ్బన్ లాంటిది కట్టేసి కూడా మీరు ఇవ్వచ్చు. మనం ఫస్ట్ చాక్లెట్ తయారు చేయడానికి ఓపెన్ చేసిన ప్యాకెట్ ఉంది కదా, వాటిని ఏ విధంగా మనం స్టోర్ చేయాలని చెప్పి మీకు డౌట్స్ రావచ్చు. దాన్ని మీరు చక్కగా జిప్ ర్యాప్ ఉన్న బ్యాగ్స్ దొరుకుతాయి కదా, అందులో పెట్టి బాగా క్లోజ్ చేయండి. గాలి అది లోపలికి వెళ్ళకుండా పర్ఫెక్ట్గా మనం స్టోర్ చేసుకుంటే చాక్లెట్స్ ఎప్పుడైనా సరే పాడవకుండా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టలేదండి, వాటిని బయటనే ఉంచుకుంటాను. ఒకవేళ మీకు బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది అనుకుంటే పెట్టుకోండి, కానీ తర్వాత మీరు ఏదైనా దాన్ని స్క్రాప్ చేయడం అలాంటివి చేస్తే మటుకు త్వరగా మనకు అవ్వదనమాట. అందుకే నేనైతే బయటనే పెట్టుకుంటాను. చాలా ఈజీగా దాన్ని మెల్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా మనకి మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చాక్లెట్స్ అనేవి తయారు చేసుకోండి. బ్యూటిఫుల్గా వాటిని ప్యాక్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వచ్చు. ఒకవేళ మీ పిల్లల ఫ్రెండ్స్కి బర్త్డేస్ అవుతాయి అయినప్పుడు గిఫ్ట్లు కొనడానికి మీ దగ్గర టైం ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? ఇలా గబగబా చాక్లెట్స్ చేసేయండి. చేసిన తర్వాత ఇలాంటి బాక్సెస్లో వేసేసి చక్కగా రిబ్బన్ కట్టేసి మీరు బాబు చేతికిచ్చి పంపించేయండి. తీసుకున్న అబ్బాయి ఎంత హ్యాపీ అయిపోతాడో తెలుసా? మీరు కొనేసి ఇచ్చే ఆ బొమ్మల కన్నా వాళ్ళకి ఈ చాక్లెట్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీ అవుతారు. ఒక్కసారి ట్రై చేయండి. మీ పిల్లలు ఫ్రెండ్స్ అన్నది ఎలా ఫీల్ అయ్యారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను చాలా మటుకు ఇదే చేస్తూ ఉంటాను. కప్ కేక్స్ అయినా బేక్ చేసి ఇస్తాను రిటర్న్స్ లాగా. అంటే వాళ్ళకి ఏదైనా మనం గిఫ్ట్ ఇంకా కొనడానికి టైం లేదు అంటే ఇలాంటి ఆప్షన్స్ అనేవి నేను చూస్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఈరోజు నేను చూపించిన వీడియోలో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి మన ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్ని షేర్ చేసి వాళ్ళకి చెప్పండి. ఇలా తెలుగులో ఒక బేకింగ్ ఛానల్ అన్నది ఉన్నది, ఆవిడ మనందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అని చెప్పి. మీకు ఇంకా చాలా రకాలైన చాక్లెట్స్ని తయారు చేయడం అనేది చూపిస్తాను ఫ్యూచర్లో. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.